శభాష్ నరేంద్ర మోదీజీ. మీరు చెప్పే మాటలు, చేసే చేతలకు ఎంత మాత్రం పోలిక ఉండదని తాజాగా ఒక అంశం రుజువు చేసింది. మీకు బాకా ఊదే మీడియాగా పనిచేస్తున్న జీ మీడియా గ్రూప్ బ్యాంకులకు చెల్లించాల్సిన 22,000 కోట్లకు కేవలం మీరు 6 కోట్లు చెల్లిస్తే మాఫీ చేయడం దేశ రాజకీయాలు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలకే కాదు, ప్రపంచంలోనే ఒక కొత్త ఆర్థిక పాఠంగా ప్రజలందరి ముందుకు వస్తుంది. సుభాష్ చంద్ర ఆర్థిక అవకతవకల గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న తరుణంలో జీ గ్రూప్స్కు మీరు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ దేశంలో ఒక కొత్త పోకడకు నాందిగా చెప్పవలసి ఉంటుంది. ఇదే విషయాన్ని లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా కూడా తప్పుపట్టాడు. తాను 4-5 వేల కోట్ల రూపాయలు కడతానన్నా కానీ కట్టించుకోకుండా తన ఆస్తుల మొత్తాన్ని లాగేసుకొని తనను నడిరోడ్డుపై పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తంగా సుభాష్ చంద్ర పాఠం దేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారబోతుంది. ఇప్పటికే పొలిటీషియన్స్గా మారిన ఆర్థికవేత్తలందరూ కూడా త్వరలో మీకు అర్జీలు పెట్టుకొని తమకు కూడా మాఫీలు ఇదే విధంగా చేయాలని కోరవచ్చు. ఓకే, మీరు పొలిటీషియన్స్ ఈ విధంగా చేసుకుంటే చేసుకోండి. మరి సామాన్యుడు ₹1,00,00,000, 50 లక్షలు, 25,000, 30,000, 40,000 తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకు కూడా మీరు కనికరించి సింగిల్ విండో మాఫీ ద్వారా మేలు చేస్తే మీ పేరు చరిత్ర నిలిచిపోతుంది. గతంలో 2014 ఎన్నికల సమయంలో మీరు స్విస్ బ్యాంకుల నుంచి ఒక్కొక్కరికి 14 లక్షల రూపాయలు తెచ్చిస్తానని చెప్పారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మీరు ఈ రకంగా బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బులను మాఫీ చేసి ప్రజలందరికీ మేలు చేస్తే వావ్ మోడీ, దట్ ఈజ్ మోడీ అని ప్రజలు కీర్తిస్తారు. ధన్యవాదాలు.